ద ఇండస్ వ్యాలీలో ఇంకొక కొత్త కుక్వేర్ వచ్చింది. చూడండి, చాలా బాగుంది. 100% నాన్ స్టిక్ అనమాట, సిరమిక్ది. సో ఇందులో మనం పులావ్ చేసుకోవచ్చు, 1 పాట్ బిర్యానీ చేసుకోవచ్చు, పప్పుచారు కాసుకుంటే కనుక చాలా బాగుంటుంది. వెడల్పుగా ఫ్రై ఐటమ్స్ ఏవైనా బాగుంటుంది. ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇలా మనకి బుక్లెట్ ఇస్తారనమాట. క్లీన్ చేయడం చాలా ఈజీ ఉంటుంది అండ్ నాన్ స్టిక్ కాబట్టి హ్యాపీగా కొంచెమే ఆయిల్ వేసి వండుకోవచ్చు. దీంతో పాటు మనకి చిన్న ప్యాన్ కూడా తెప్పించాను. చూడండి, ఏవైనా వెజిటేబుల్స్ ఫ్రై చేయాలి అన్నా, ఆమ్లెట్ చేయాలి అన్నా, సింపుల్గా ఏమైనా షార్టే చేయాలి అన్నా కూడా సూపర్గా ఉండే ప్యాన్ అనమాట. మీరు కనుక ద ఇండస్ వ్యాలీలో ఏమైనా తీసుకోవాలి అనుకుంటే స్వప్న వైట్ల కూపన్ యూస్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈరోజు మనం తయారు చేస్తున్న రెసిపీ ఏంటి అంటే టమాటా పప్పుచారు అనమాట. సూపర్గా సింపుల్గా అసలు ఏం వెజిటేబుల్స్ లేకుండా హ్యాపీగా పప్పుచారు తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇండస్ వ్యాలీ కుక్కర్ నా దగ్గర చాలా ఉన్నాయి, అన్ని సైజెస్లో. కందిపప్పు వేసాను, వేసి ఒక 2 సార్లు వాష్ చేద్దాం. ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్లు పెడదాం. పప్పు ఉడికిన తర్వాత చాలా సింపుల్గా పప్పుచారు కాసేద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను. తెచ్చుకున్న కొత్త ప్యాన్, ఇందులో ఆయిల్ వేసేయండి. కొంచెం ఆయిల్ సరిపోతుంది. నూనె వేడెక్కే లోపల రోట్లో కొంచెం వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచండి. జీలకర్ర వెల్లుల్లి దంచాం కదా, ఇప్పుడు తాలింపులో కొన్ని ఆవాలు వేద్దాం. కొంచెం ఆవాలు చిటిపటలాడిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసేయండి. కాస్త వేగనిద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ. ఒక ఉల్లిపాయని 4 ముక్కలు కట్ చేశాను. ఉంటే చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఒక 2 ఎండుమిరపకాయలు వేద్దాం. ఇందులోనే టమాటాలు, ఒక 3 పెద్ద టమాటాలు కట్ చేశాను, అవి ఇందులో వేసేద్దాం. టమాటాలు వేగే లోపల ఇక్కడ చూడండి, కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ విస్క్తో ఇలా అనేస్తే మనకి పప్పుగా ఉండకుండా మామూలుగా వచ్చేస్తుంది కదా. కొంచెం మెత్తగా చేసుకోండి. టమాటాలు కూడా కాస్త వేగాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు. మరి పుల్లగా ఉండొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాల్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది. ఎక్కువ గుజ్జు వేయకుండా కొంచెం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసి కొంచెం మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా పప్పు వేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఇది వేస్తే చాలా బాగుంటుంది. అంతే, ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగిందంటే టమాటా పప్పుచారు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇలా బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఇందులో నేను బెల్లం, చక్కెర ఏం వేయలేదండి. రెగ్యులర్గా పప్పుచారు కాస్తే మనం అవన్నీ వేస్తాం కదా, దీనికి ఏం అవసరం లేదు. సింపుల్, అంతే. గుమగుమలాడే టమాటా పప్పుచారు రెడీ. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.